హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ రవ్వ దోశ చేస్తున్నాను. చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా ఉంటుందో నేను ఎలా ప్రిపేర్ చేసాను వచ్చేసేయండి. కప్పుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను, అలాగే కప్పు బియ్యం పిండి, కప్పుడు మైదా కూడా యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుంటున్నాను. రుచి సరిపడినంత సాల్ట్. మనం ఏ కప్పుతో అయితే రవ్వలు తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. ఈ పిండి కలిపేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటాము. ఒకవేళ మనకేమన్నా చిక్కబడినట్టు అనిపిస్తే ఇంకో కప్పు అయినా కానీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కలుపుకుంటే ఇలా పల్చగా ఉండాలి, చిక్కగా రాకూడదు అనమాట. రవ్వ దోశకైతే ఇలానే ఉండాలి. అందుకని చెప్పేసి ఇలా కలుపుకున్నాను. మనం ఒక 10 నిమిషాల సేపు పక్కన పెడతాం కదా, తర్వాత మనం వేసినప్పుడు ఏమైనా చిక్కపడితే కనుక కాస్త నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఒకవేళ ఉప్పు కానీ తగ్గితే ఉప్పు కూడా కలుపుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టేసేస్తున్నాను. మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా పల్చగా రావాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒకవైపు కాలింది, ఇంకోవైపుకి ఇలా తిప్పుకోవాలి. చక్కగా 2 వైపులు ఇలా కాల్ చేసేసుకుని ఇలా ప్లేట్లో తీసుకుని పల్లీల చట్నీ అయినా బాగుంటుంది, కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది. ఇలా వేసుకుని ఇలా తీసుకుని సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దోశ అయితే మాత్రం క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంది. బాయ్.